ఎట్లా చూస్తారు? వరుసగా కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, ఇప్పుడు సంతోష్ గారిని విచారణకు పిలవడం జరిగింది. ఏం జరుగుతుంది? ఇదంతా ఒక డైలీ సీరియల్ లెక్క కనపడుతుంది. మేము అంటనే ఉన్నాం ఆల్రెడీ 'కార్తీక దీపం' ఇంకోటి మనసు మమత సీరియల్ లెక్క రోజు డైలీ సీరియల్ నడుస్తుంది. మొన్న హరీష్ రావు గారిని, నిన్న కేటీఆర్ గారిని, ఇవాళ సంతానాన్ని దేని విచారణ చేయాలా? ఈ రాష్ట్ర డీజీపీ గారికి చిన్న విన్నపం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఇక్కడ చాలా మంది మిస్సింగ్ అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ విద్యాశాఖ మంత్రి మిస్సింగ్ అయ్యిండు. ఎందుకంటే గురుకుల పాఠశాలలో నిన్న ఆటోలో పోతున్న పిల్లలు చనిపోతే ఇప్పటికి 160 మంది పిల్లలు చనిపోయారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన మిస్సింగ్ అయిపోయిండు. డీజీపీ గారు అర్జెంటుగా మీకు మీ శాఖకి అధిపతి అయిన హోంమంత్రి గారు మిస్ అయిపోయిండు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిస్సింగ్ అయిపోయిండు. దావూస్ పోయిన ఆయన 3 రోజుల నుంచి కనపడట్లేదంట. మరి ఐస్తో సలి కొనుక్కుతుండా, ఎటుపోతుండు, ఎవరు చెప్పాలా? ముందు ఆయన విచారణ చేయండి. మాట్లాడితే ట్రాపింగ్ అంటారు. ఏం ట్రాపింగ్ చేసినండి? ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తున్నారు. ఆధారం ఉందా? 2 ఏళ్ల కాలంలో జరిగిందా? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డీజీపీ గారు కూడా చెప్తున్నారు, విచారణ చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ ముఖ్యమంత్రి ట్రాప్ చేసిండు. రైతు బంధుని రైతు భరోసా అని చెప్పి ట్రాప్ చేసి 10,000 ఇస్తున్న కేసీఆర్ కనబట్టుకుని ఏది పడుతుంది మాట్లాడి 15,000 ఇస్తా అని చెప్పి రైతులను ట్రాప్ చేసిండు. 15,000 10,000 ఈ యాసం కాలంలో రైతు భరోసా మరోసారి కొట్టిండు రైతు బంధుని. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళల్ని స్కూటీలు అని చెప్పి ట్రాప్ చేసిండు. తులం బంగారం అని ట్రాప్ చేసిండు. ఉన్న బస్సులకి ఫ్రీ బస్సులు పెట్టి ఉన్న బస్సులు తగ్గించి అత్యధికంగా ఈ రాష్ట్రంలో మహిళలు చచ్చిపోయారు. ఆ ట్రాపింగ్ చేయడం వల్లనే ఇవాళ రాష్ట్రంలో అంతా అల్లకల్లం అవుతుంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈయన కనీసం పోగొట్టలేకుండా 150 మంది పైగా చచ్చిపోయారు. దాని మీద విచారణ చేయండి, సిట్టు చేయండి. ఈ రాష్ట్రంలో అమలు కాని హామీలు ఇచ్చి రైతులను ఇబ్బంది పెడుతూ నిన్నగాక మొన్న మిర్యాలగూడెంలో ఒక లారీ యూరియా అమ్ముకున్న ఎమ్మెల్యే కనిపోయాను. దాని మీద విచారణ చేయండి. ఇదంతా వదిలేసి డల్లాస్ పోయిండు, దావోస్ పోయిండు. ఏపీ సీట్లు రానోడు దావోస్ పోతుంది, డల్లాస్ పోతుంది, ఇంకొకటికి పోతుంది. ఈయనంట పోయి ఆడ యూనివర్సిటీలో అంటే కూర్చొని చదువు నేర్చుకుంటాను. అరే ఈయన చదువే రాదే. ఈయన సాఫ్ట్వేర్ కాలేడు, హార్డ్వేర్ కాదు, ఏం పనికిరాడు ఈ రాష్ట్రానికి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ అతిపెద్ద జాతర అవుతుంది. సమ్మక్క సారక్క జాతర అవుతుంది. 1,500,000 జనాభా వస్తారు. కానీ ఇది వదిలేసి ఆంధ్రాలో కోడి పందాలకు మాత్రం అయితే ఫ్రీ టోల్ గేట్ ఎత్తేస్తారు వాళ్ళ అల్లుడు కోసం. ఈడ తెలంగాణలో 4 కోట్ల మందికి ఎప్పుడు 4 కోట్ల మంది పూజించే సమ్మక్క సారక్క తల్లి 4 రాష్ట్రాల నుంచి వస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ 5 రాష్ట్రాల నుంచి జనాభా వచ్చి 1 కోటి నుంచి 2 కోట్ల మంది వచ్చి జనాభా దానికి వల్ల టోల్ గేట్లు ఎత్తారు. ఎందుకంత వివక్ష? ఆంధ్రలో పండ్లకేమో అట్లా, తెలంగాణ పండ్లకైతే ఇట్లా. ఏం జరుగుతుంది? అసలు మేడారం జాతర ఎప్పుడు జరగనట్టు నిన్న ఇయ్యాలి ఒకటే సోషల్ మీడియాలో కొత్త మైకులు పట్టుకొని కొత్త పిచ్చగాళ్ళందరూ పట్టుకొని ఆడ ఒకటే మొత్తుకూరు. సీతక్కే చేసింది, ఈయనే చేసిండు, సినిమా ఫక్కీలో చూపెడుతుంది సినిమా సిటీ కానీ. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర 500 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. మీరు ఏం చేయలేదు. ఏదో కేసీఆర్ గుడి కట్టిండు, యాదాద్రికి గుడి కట్టిండు, దానికి ఆల్టర్నేటివ్ కనపడాలి. మేమేం కోరుకుంటాం? అభివృద్ధి కోరుకుంటాం. కనపడాలి. ఎక్కడుంది అభివృద్ధి? ఈ రాష్ట్రంలో 25 నెలల కాలంలో 850 మంది రైతులు చచ్చిపోయారు. రైతు బంధు రాక, కాలువ నీళ్ళు రాక, కరెంటు రాక, కష్టకాలంలో యూరియా దొరక్క పండించిన పంటను కూడా అటు వర్షం పాలైపోయి ఏం తట్టుకునే పరిస్థితుల్లో మేము లేవు. ఇలా రైతుల పక్షాన్ని అడుగుతున్నాం. మా చావులకు విచారణ చేయండి, సిట్ వేయండి. మా 800 మంది రైతులకు చావుకి సిట్ విచారణ చేయండి. ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారు. 20,000 కోట్లు చేసి 20,000 కోట్లు పందికొక్కు లెక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు తిన్నారు. దాని మీద సిట్ విచారణ చేయండి. ఎందుకని విచారణ? రాముడికి హనుమంతుడిలాగా ఉండే సంతానాన్ని పట్టుకొని విచారణ అని చెప్పి వేధించకుండా ఆయన పని ఏం చేసేది? కేసీఆర్కి అండదండగా ఉండేది. ఆయన ఉద్యమ సమయంలో ఆయన పక్కనే ఉండేది, వెన్నంటే ఉండేది. ఆయన పట్టుకొని ఆయనకి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ దేశంలో రాజ్యసభ పంపిస్తే కేసీఆర్ గారు దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టి ఒక మొక్కని 3 నాటాలని చెప్పి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుపోయి ఒక మూమెంట్ తీసుకొచ్చి ఇక్కడున్న 60% హరితహారం రూపంలో కూడా ఊరికొక నర్సరీ పెట్టి, ఊరికొక చెట్లు పెట్టి ప్రతి వానాకాలం హరితహారం చేయాలని చెప్పి భాగస్వామ్యం చేసి బర్త్డేకి కేకులు కట్ చేసేది. కేకులు బంద్ అయిపోయినాయి. ఓన్లీ చెట్టు పెట్టాలి, చెట్టు పెట్టి ఫోటో తీయాలి, చెట్టు విత్ సెల్ఫీ విత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన పట్టుకొని వేధించడం. నేను ఒకటి చెప్తున్నా, ఆయన చెట్లు పెట్టడం తెలుసు. ఆయన రాముడికి కేసీఆర్ గారికి హనుమంతుడు ఉండడం తెలుసు. ఆ హనుమంతుడు తోక మంట అంటిస్తే మిమ్మల్ని తగలబెట్టడం కూడా ఆయన తెలుసు. సంతానానికి ఎంత ఈజీ అనుకుంటారు, ఎంత సౌమ్యుడో, ఏ రకంగా చేయాలో ఆయన అన్నీ తెలుసు. చాలా ఇప్పుడు ఎక్కువ మాట్లాడరు సంతాన. ఆయన పట్టుకుని ఇలా వేధించి ఇందాక అరెస్ట్ అని చెప్తున్నారు, ఇంకోటి అని చెప్తున్నారు. ఏది జరిగినా మేము ఒకటి చెప్తున్నాం, కేసీఆర్ కుటుంబం అంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సందన్న వీళ్ళు కాదు. కేసీఆర్ కుటుంబం అంటే 400 కోట్ల ప్రజలు ఆయన అనుకుంటాడు. ఆయన కుటుంబానికి ఏమైనా కానీ మేము ఊకోము.